హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సెప్టెంబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 4 శుభవార్తలు అయితే విడుదల చేశారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి మనకు స్పౌస్ ఆప్షన్ అయితే విడుదల చేసిన సంగతి తెలిసిన విషయమే. అయితే మనకు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే, మనకు ఎవరైతే చనిపోయి ఉంటారో భర్త, సో వారి యొక్క భార్యకి అయితే ఈ పెన్షన్ అయితే వర్తిస్తుంది, అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది ఆమె పైన. అయితే ఎవరైతే ఈ స్పౌస్ పెన్షన్ల ద్వారా అప్లై చేసుకుని ఉన్నారో వారికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఆగస్టు 1వ తేదీన మనకు ఆల్మోస్ట్ 1,09,000 వరకు అయితే పెన్షన్లు అనేవి ఇచ్చారండి మెంబర్స్కి. అయితే ఇక ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మీరు సరి చేసుకుంటే కనుక మీకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. అయితే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే మనకు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ యూజ్ చేసుకొని వారి యొక్క పెన్షన్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి చేంజ్ చేసుకోవచ్చండి. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క పెన్షన్ పొందాలంటే తప్పనిసరిగా ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ని బట్టి వారి యొక్క పెన్షన్ అనేది మార్చడం అయితే జరుగుతుంది. ఇక మనకు మూడవ ఆప్షన్ చూసుకున్నట్లయితే, మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు కొత్తగా పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అనేవి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సో మళ్ళీ మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇక మనకు బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మనకు 4వ శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు రీసెంట్గా పెన్షన్లు వెరిఫికేషన్ అనేది చేశారు. సో ఈ పెన్షన్ల వెరిఫికేషన్ కారణంగా ఎవరి పెన్షన్లు అయితే రద్దు చేశారో, హోల్డ్లో పెట్టారో అలాంటి వాళ్ళు ఒకవేళ మీరు జెన్యూన్ అనుకుంటే కనుక మళ్ళీ దీనికి సంబంధించి మీరు వెరిఫికేషన్కి మీరు సబ్మిట్ చేయవచ్చు. వెరిఫికేషన్ సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ మీ యొక్క పెన్షన్ అంటే మీరు జెన్యున్గా ఉన్నారా లేదా అనేది గుర్తించి ఏపీ ప్రభుత్వం దానిపై ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే కనుక మళ్ళీ మీకు పెన్షన్ అయితే ఇచ్చే యోచనలో అయితే ఉన్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.